లితాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు మనం బ్లూ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. బ్లూ రైస్ అంటే ఏంది అని ఆశ్చర్యపోతున్నారా? ఏం లేదండి. బ్లూ రైస్ అంటే ఇది చూడండి, నా దగ్గర ఇవి శంకు పూలు అంటారండి. ఈ శంకు పూలు ఎండబెట్టి ప్రిజర్వ్ చేసి పెట్టాను. ఈ శంకు పూలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయండి. అందుకని వీటితో చాలామంది టీ చేసుకొని తాగుతారు. అంటే నీళ్ళల్లో కొన్ని పువ్వులు వేసేసి వాటిని కాగబెట్టి ఆ పువ్వులు తీసేసి తర్వాత దాన్ని టీ లాగా తాగుతుంటారు. అలాగే మందార పూలు, ఇంకా కొన్ని రకాలైన పూలను కూడా టీలు చేసుకొని తాగుతారండి. అట్లా కాకుండా దీన్ని మనం ఈరోజు ఈ పువ్వులతో బ్లూ రైస్ తయారు చేస్తామండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాము. గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ బ్లూ రైస్ చేసి పెడితే వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు. ఇది ఎలా వచ్చింది, ఈ బ్లూ ఏంటి అని అడుగుతారు కదా. అలా మనం సర్ప్రైజ్ ఇవ్వడానికి గెస్ట్ని ఈ బ్లూ రైస్ చేసి పెడితే చాలా బాగుంటుంది. చూడండి మరి ఎలా తయారు చేయాలో. ఇగోండి, ఇవి శంకుపూలు, ఎండబెట్టిన శంకుపూలు అనమాట. ప్రిజర్వ్ చేసి పెట్టాను. వీటిని ఒకసారి కడిగి మనం ఇందులో కొన్ని నీళ్లు పోసానండి పువ్వుల్లో. కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టి నీళ్లు కాగబెడతాను. ఈ పువ్వులు వేసిన నీళ్ళని కాగబెడతానండి. ఈ పువ్వుల సైంటిఫిక్ నేమ్ క్లిటోరియా టర్నాటియా అంటారు. ఇది లెగ్యుమినేసి ఫ్యామిలీకి చెందిన మొక్క. దీనిలో ఎన్నో రంగులు ఉంటాయి. ఇంగ్లీష్లో బటర్ఫ్లై పీ అంటారు, తెలుగులో శంకుపుష్పి అంటారు. చూడండి బ్లూగా ఎలా ఉన్నాయి నీళ్ళు. ఈ విధంగా కొద్దిసేపు వాటిల్ని మనం బాగా మరగబెట్టాలి నీళ్ళని. అప్పుడు పువ్వుల్లో ఉండే సారం అంతా నీళ్ళల్లోకి వచ్చేస్తుందండి. కలర్తో పాటు దానిలో ఉండే మంచి గుణాలు కూడా ఆ నీటిలోకి వచ్చేస్తాయి. ఆ విధంగా కొంచెంసేపు ఈ శంకు పువ్వుల టీ తయారు చేసుకోవాలి. మనం బాగా కాగించాలి. ఒక 2-3 నిమిషాలు అలాగే బాగా మరగనియాలండి. అప్పుడు కలర్ అంతా అందులోకి, బ్లూ కలరు అందులోకి వచ్చేస్తుంది. చూడండి, బ్లూ కలర్గా ఇంక్ లాగా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా ఎక్కువసేపు మరగబెడితే ఈ పూల్లోని రంగంతా వీటిల్లోకి వచ్చేస్తుందండి. ఈ విధంగా ఒక 5 నిమిషాల దాకా మరగబెట్టాలి. ఇప్పుడు ఈ విధంగా ఈ పువ్వుల్ని వడగట్టుకోవాలండి. ఇదిగో ఈ విధంగా ఈ రసం అంతా బాగా వచ్చేటట్టుగా ఈ విధంగా అదిమి దీంట్లో ఉండే జ్యూస్ అంతా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పువ్వుల్ని మన మాన్యూర్ పిట్లో వేసేయచ్చు. అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చూడండి,
ఈ కడిగిన బియ్యం అండి. ఇప్పుడు నీళ్ళ బదులు ఈ ఈ నీటిని మనం అన్నంలో పోసుకోవాలి. ఈ విధంగా అన్నంలో బియ్యంలో ఈ నీళ్ళు ఇట్లా పోసేయాలండి. ఇంకా మిగతా నీళ్ళు సరిపడా పోసుకోవాలి. రైస్లో ఎన్ని కావాలంటే అన్ని పోసుకొని అన్నం వండేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు మనకి బ్లూ రైస్ వచ్చేస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది, చూసేదానికి కూడా అందంగా బ్లూగా ఉంటుంది ఈ రైస్. ఇదిగోండి అన్నం అయిపోయింది, రైస్. ఇప్పుడు మీకు బ్లూ రైస్ చూపిస్తాను. ఇదిగోండి బ్లూ రైస్ చూడండి. ఎలా ఉన్నా అదండి. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు తమాషాగా ఈ బ్లూ రైస్ వండి పెట్టండి, చాలా ఆశ్చర్యపోతారు. తర్వాత మీరు చెప్పిన తర్వాత ఇన్ని పోషక గుణాలు దీంట్లో ఉన్నాయి అని తెలిసిన తర్వాత సంతోషిస్తారు కూడా. చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. ఇదండి బ్లూ రైస్. చూసారు కదండి బ్లూ రైస్ ఎలా తయారు చేయాలో. చూడండి బ్లూగా ఎంత అందంగా ఉందో ఈ రైసు. దీంట్లో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, చూసేదానికి అందంగా ఉంటుంది. అదండి బ్లూ రైస్ గురించి ఎలా తయారు చేయాలో విషయం తెలుసుకున్నారు కదా. ఇది చూసేదానికి అందంగా ఉండటమే కాకుండా ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి. ఆ పువ్వుల్లో ఉండే సారం అంతా దీంట్లోకి దిగిపోయి ఉంటుంది. అందువల్ల ఇది మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంకా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి అందరూ దీన్ని ట్రై చేయొచ్చు. కాకపోతే శంఖపుష్పి మొక్కల్ని పెంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.